ఇప్పుడు మీరు సర్జికల్ స్ట్రైక్ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో చేయాలని కోరుకుంటున్నారా? మేమేం కోరుకుంటున్నామంటే భారత ప్రజాస్వామ్య సూత్రాలకి లోబడి ఈ దేశ పౌరులు కానోళ్ళు, ఈ దేశంలో ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళు, పాకిస్తానీలు, మయన్మార్ వాళ్ళు, రోహింగ్యాలు ఎవరైనా సరే చట్ట ప్రకారం వాళ్ళని బయటికి పంపించడానికి మేము చర్యలు స్టార్ట్ చేసినాం. వీ హోప్ దట్ ఓల్డ్ సిటీ కూడా క్లీన్ అవుతుందని కావాలని కోరుకుంటున్నాం. కాని పక్షంలో సర్జికల్ స్ట్రైక్ అవసరం ఉన్న రోజు తప్పకుండా భారత ప్రభుత్వం ఈ దేశ క్షేమాన్ని కోరి ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయాలనుకుంటే, ఎవరి మీద చేయాలనుకుంటే తప్పకుండా వారి పట్ల భారత ప్రభుత్వం చేస్తుంది. సర్జికల్ స్ట్రైక్ అంటే తుపాకీ తీసుకొని పోయి కాల్ చేయడమే కాదన్నా, ఐడెంటిఫై చేసిన తర్వాత బస్ ఎక్కి తీసుకుపోయి వాళ్ళని వాళ్ళ దేశంలో దించడం కూడా ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్. సర్జికల్ స్ట్రైక్ అనగానే హింసాని మాత్రం దయచేసి అనుకోవద్దు. నేను డీజీపీ గారితో మాట్లాడినప్పుడు నా పార్లమెంట్లో జరిగిన అంశాలు నా దృష్టికి వచ్చినాయి. ఒక చిన్న మదర్సా, ఒక మండల కేంద్రంలో ఉన్న మదర్సాలోనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. కాబట్టి మీరు డీజీపీ కాబట్టి నేను ఎస్పీ గారి దగ్గరికి రాలేదు, డీజీపీ గారి దగ్గరికి వచ్చిన కాబట్టి రాష్ట్రం మొత్తం మీరే ఉంటారు కాబట్టి మొత్తం విచారణ చేయండి సార్. నేను చెప్పింది తప్పు అయితే ప్లీజ్ అప్డేట్ మీ, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఒకవేళ తప్పుడు జరుగుతుందని తెలిస్తే చర్యలు స్టార్ట్ చేయండి సార్. మళ్ళీ ఒక నేరం జరిగినాక, ఘోరం జరిగినాక అయ్యో ఇట్లా అయిపోయిందని బాధపడితే ఏం రాదు సార్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నేను డీజీపీ గారి దృష్టికి రాతపూర్వకంగా ఇవ్వలేదు, బట్ ఓవరాల్గా రాష్ట్ర డీజీపీ గారికి ఇవన్నీ విషయాలని చాలా స్పష్టంగా పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాతపూర్వకంగా లెటర్ పంపిస్తా ఉన్నాను, మీకు కూడా కాపీ ఇస్తాను. మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్